ఫ్రెండ్స్, మేము ఇక్కడ షోరూమ్కి వచ్చాం అన్నమాట. ఎవరో ఒక ఆటలు ఎవరో పిల్లలిద్దరిని వదిలేసి తల్లి ఇలా నిద్రపోతుంది. ఈ పిల్లలిద్దరు అయితే ఇక్కడ చూడండి ఆడుకుంటున్నారు. ఈమెయితే శుభ్రంగా నిద్రపోతుంది. మరి పిల్లల్ని ఎవరు పట్టుకుంటారు ఏంటి ఏమి లేదనమాట. అలా వదిలేసేసింది. వీళ్ళిద్దరిని మటుకు వదిలేసింది. పాపా 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 మీ మమ్మీ డాడీ లేరా? ఎక్కడికి వెళ్ళారమ్మా పాప? నా దగ్గర లేదు. నాకైతే చాలా బాధ వేస్తుంది ఈ పిల్లలను చూసి. వాళ్ళే ఆడుకుంటున్నారు. కింద పెట్టమ్మా నీకు. ఈ తల్లి మటుకి కొంచెం కూడా ఏమి ఇది లేకుండా నిద్రపోతుంది అనమాట. పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి ఏమి లేదు. ఎలా నిద్రపోతుందో చూడండి. ఈ పిల్లలు ఇద్దరిని వదిలేసేసి. అయ్యో బాబు పాపా మీ మమ్మీ ఏదమ్మా? మీ మమ్మీ ఎక్కడికి వెళ్ళిందమ్మా? బాబు బాబు వెళ్తారని కొంచెం కూడా వాళ్ళ మమ్మీ కొంచెం కూడా ఏం ఫీలింగ్ లేదు. మేమైతే దర్జాగా ఇలా కొనుక్కొని నిద్రపోతుంది. పిల్లడిని ఆడకి వదిలేసేసి ఆ అమ్మాయికి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎవరు కూడా బయటికి షాపింగ్ అనేది రావద్దు. నిద్రపోయేటట్టయితే మనముఖ్యంగా రావద్దు. పిల్లల్ని ఏం చూసుకుంటారు? చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటారు చెప్పండి. ఈ పాపకి ఏం తెలుసు? వాడిని బొడ్డు పిల్లని ఆడేస్తుంది అనమాట. ఎవరైనా కానీ పిల్లలు లేకుండా షాపింగ్కి రండి. అంతేగాని పిల్లల్ని ఇలా వదిలేసేసి మీరు షాపింగ్ వచ్చి ఇక్కడ ఏసీ ఉందని చెప్పి నిద్రపోతే మటుకి చాలా బాగోదు అనమాట. ఓకేనా? దయచేసి ఎప్పుడు కూడా షాపింగ్కి ఇలా రావద్దు. ఏయ్ ఏయ్ పాప మా చిన్నపిల్లల బాబుకి ఆకలి అవుతుంది. పాలు కూడా ఇవ్వమంటే లేవట్లేదు వాళ్ళ మమ్మీ. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా షాపింగ్ అనేది పిల్లల్ని తీసుకుని అయితే రావద్దు. ఇదిగో ఇలాగే ఇబ్బంది పడాలి. ఓకే బాయ్ బాయ్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.